రామ మందిరం నిర్మాణం అయోధ్యలో జరుగుతుంది కాబట్టి దాన్ని ఎవరు చూడలేని పరిస్థితి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఎలా ఉందో దాన్ని చూడాలన్న ఆలోచనతోటి దీన్ని నిర్మించడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఇసుకతోటే, నీళ్లు ఇసుక తప్ప దీనిలో ఎలాంటి వాడకుండా దీన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది దీనికి బండి సంజయ్ అన్న అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తుండే. మేము ఏది అడిగినా అది తీసుకొచ్చి మాకు అన్ని సమకూర్చితేనే ఈరోజు ఈ రకంగా సక్సెస్ అవుతుంది.